నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పుష్యమి నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అది కూడా మహిళలకి మాత్రమే. పుష్యమి నక్షత్రం మహిళలు అసలు ఏ విధంగా ఉంటారు అండ్ వాళ్ళకు ఉండేటువంటి దోషాలు అసలు జనరల్గా ఆ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ కెరీర్ వాళ్ళకి కలిసి వస్తుంది, 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఎక్కువగా ఈ పుష్యమి నక్షత్రం గురించి అడుగుతున్నారని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. సో ఈ పుష్యమి నక్షత్రాల్లో చాలా ఎక్కువ విలువ ఉంటుందండి. సో నేను చెప్తాను ఇప్పుడు. సో శాస్త్రం ఎప్పుడు కూడా పుష్యమి నక్షత్రాన్ని గురించి ఒక మాట చెప్పింది. సరళా పుష్యమి త్రీణి అంటుంది. అంటే ఒక సరళ రేఖ, ఒక లైన్, స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఉంటుందో అలాగా 3 నక్షత్రాలు ఒకే లైన్లో ఉంటాయట. అదే పుష్యమి నక్షత్రము. కర్కాటక రాశిలో చంద్రుడు 3.20 డిగ్రీల దగ్గర నుంచి 16.40 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు కనుక ఏ మనిషి జన్మించినా, ఏ ప్రాణి జన్మించినా ఆ పుష్యమి నక్షత్రంలోనే జన్మిస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మాది పుష్యమి నక్షత్రమా కాదా అని అనుమానం ఉంటుంది. కాబట్టి హూ, హే, హో, డా అనేటువంటి అక్షరాల మీద కనుక జన్మిస్తే కనుక వాళ్ళది ఖచ్చితంగా పుష్యమి నక్షత్రమే, కర్కాటక రాశి. ఇక్కడ పుష్యమి నక్షత్రం ఒక కాన్సెప్ట్ చూస్తే, పుష్యమి నక్షత్రానికి గ్రహాల్లో ఆధిపత్యం వహించేటువంటిది శనిగ్రహం అండి. దైవాల్లో బృహస్పతి. అదేవిధంగా కర్కాటక రాశి కాబట్టి చంద్రుడు, గురు, శని, చంద్రుడు. ఈ 3 కాంబినేషన్ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఈ 3 కాంబినేషనే వీళ్ళని వేరే స్థాయిలో నుంచోబెడుతుంది. ఎందుకనంటే ద ఒరిజినల్ 4th హౌస్లో పుష్యమి నక్షత్రం ఉంటుంది. కుటుంబపరమైన విలువలు తెలిసినటువంటి నక్షత్రం ఏదైనా ఉంటుందంటే పుష్యమి నక్షత్రము. ఇందులో ఆశ్లేష ఉన్నప్పటికీ కూడా పుష్యమి నక్షత్రానికి మాత్రమే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. వీళ్ళు కనుక మన పక్కన ఉన్నారనుకోండి, చాలా హ్యాపీగా బ్రతకచ్చు. అంత కేరింగ్ ఉంటుంది. అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడంలో వీళ్ళ దిట్ట. అదేవిధంగా ఆతిథ్యం ఇవ్వడంలో అవ్వచ్చు, ఒక మనిషిని గౌరవించడంలో అవ్వచ్చు, విలువలు, ధార్మికమైన విలువలు, సాంప్రదాయములు, సంస్కృతి పాటించడంలో పుష్యమి నక్షత్రం వాళ్ళు టాప్లో ఉంటారు. అదేవిధంగా పుష్యమి నక్షత్రం కనుక తీసుకుంటే గురుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి దైవ కార్యక్రమాలకి మనం పుష్యమి నక్షత్రం ఎప్పుడైనా సరే ఒక రెమెడీ ఆచరించినప్పుడో, పరిహారం ఆచరించినప్పుడో, లేకపోతే ఒక ప్రత్యేకమైన తిథులు ఉంటాయండి. గురువారము పుష్యమి కలిస్తే కనుక గురు పుష్యమి అంటారు. ఆదివారము పుష్యమి కలిస్తే పుష్యార్క యోగము అంటారు. అంటే అలాంటి యోగాలు పట్టినప్పుడు ఆ పుష్యమి నక్షత్రంలో జనరల్గా చాలామంది ధార్మికంగా ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికవేత్తలు, గురువులు అవ్వచ్చు, బయటికి రారండి. ఆ రోజు తపశ్శక్తిలో మునిగిపోయి ఉంటారు. అంతటి శక్తి ఉత్పన్నం అవుతుంది పుష్యమి నక్షత్రం వల్ల. వీళ్ళకి జనరల్గానే వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒరిజినల్ 7th హౌస్ మీకు శని అవుతాడు కాబట్టి జనరల్గానే సమస్యలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కుటుంబానికి ఎక్కువగా విలువిస్తారు. నాకు పాకులు ఆడుతూ ఉంటారు. నాకు కావాలి, మనుషులు కావాలి, నాకు భర్త కావాలి, భార్య కావాలి. మహిళల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నాకు అత్తగారు కావాలి. సో వీళ్ళు ఎంతైతే విలువిస్తారో అది అక్కడి నుంచి దక్కదు. చాలా విషయాలు, చాలా 99% వీళ్ళకి ఆ మ్యారీడ్ లైఫ్లో అత్తగారి దగ్గర నుంచి ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. వీళ్ళు మాత్రం ఇంకా వదులుకోలేక పాకులు ఆడుతూ, వాళ్ళకి ఇంకా సేవ చేస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని సేవిస్తూ ఈ రకంగానే పుష్యమి నక్షత్రాన్ని గడుపుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూడరు. కానీ ఎప్పుడైతే ఇక్కడ మనము పుష్యమి నక్షత్రానికి చూస్తే, ఎవరైనా సరే పుష్యమి నక్షత్రంలో విద్య అభ్యసించాలి. ఎడ్యుకేషన్ విషయంలో కనుక గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలండి. ఎందుకంటే 2nd హౌస్ మీకు ఇక్కడ సింహం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా కనుక వీళ్ళు ఏదైనా ఫోకస్ చేయగలిగితే, అది కూడా టాప్లో ఉండాలి. ఏదైనా సరే ఒక పొలిటికల్ కెరీర్లో ఉండాలన్న, అంటే ప్రజలకి సేవ చేసేటువంటి తత్వము పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. ఒక డాక్టర్ అయినా, అంటే మనుషులకి సేవ చేసేటువంటి వైద్యుడైనా పుష్యమి నక్షత్రం తత్వంలో ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్ జాబ్ అయినా, ఒక ఏదైనా పబ్లిక్ డొమైన్లో వెళ్ళాలంటే పుష్యమి నక్షత్రం టాప్లో ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అవ్వాలి. సో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళని అక్కడి నుంచి చేయాలంటే కష్టము. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ చదువు, విద్య, మాట్లాడే విధానము, బిహేవియర్ అంతా కూడా కుటుంబాన్ని నుంచి వాళ్ళని ఆ ప్రోత్సాహం అందించినట్లయితే టాప్లో ఉంటారు. ఒక గొప్ప పర్సనాలిటీస్ అండి, అబ్దుల్ కలాం గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పుష్యమి నక్షత్ర క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే సేవ చేయడము, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అండి. రిలీజియన్తో, మతానితో, కులంతో, మనుషులతో, ప్రాంతంతో సంబంధం లేదు. సేవ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వే జనా సుఖినో భవంతు అని ఏదైతే విధంగా ఉంటుందో ఆ విధంగా వీళ్ళ యొక్క మోటో, వీళ్ళ థాట్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఎవరిని హాని చేయాలని చూడరు. అయితే వీళ్ళకి ఏ వృత్తులు కలిసి వస్తాయంటే జనరల్గా డైరీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, అంటే పాలు,
పాల పదార్థములు దానికి చాక్లెట్ బిజినెస్లు, ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్, వీటికి సంబంధించిన వ్యాపారాలు చేశారనుకోండి గొప్పదైనటువంటి అదృష్టం పడుతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే లెక్చరర్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డి చేసిన సైంటిస్టులు అవ్వచ్చు, అంటే రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు, కొత్త కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళు, గొప్ప గొప్ప డాక్టర్స్ అవ్వచ్చు, తర్వాత ట్రస్ట్లు మెయింటైన్ చేసేవాళ్ళు, ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, పుష్యమి నక్షత్రం 10 మందికి ఎప్పుడు సేవ చేద్దామని ఒక ఆశ్రమాలు పెట్టడం, గురువులను సేవించడము, ఇదంతా పుష్యమి నక్షత్రమేనండి. ఎక్కడైనా సేవ అనేటువంటి పదం వస్తుంది అంటే పుష్యమి నక్షత్రమే. అది వాళ్ళకి బయట వ్యక్తులు మంచి చేసినా చెడ్డ చేసినా ఎప్పుడు పాజిటివ్తో ఉండి. నెగిటివ్స్ ఏముంటాయి సార్ వాళ్ళకి? నెగిటివ్స్ ఏముంటాయంటే జనరల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళే ఆ బాధనంతా ఓర్చుకోవడం వల్ల, అతి మంచితనం వల్ల తెలియదు కానీ ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి గురుడు కాబట్టి అధిపతి ఈ యొక్క కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే కాస్త లావుగా ఉన్న వాళ్ళైతే కాస్త జాగ్రత్త తీసుకోండి. హార్ట్కి మీ కొలెస్ట్రాల్ సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. రిలేషన్షిప్లో అయితే ఇబ్బందిగానే ఉంటుందండి. రిలేషన్షిప్ ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. మ్యారీడ్ లైఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఈ లవ్ ప్రాబ్లం విషయంలో ఖచ్చితంగా వీళ్ళు కాస్త అన్సక్సెస్ఫుల్లే ఉండదు. వీళ్ళకి ఆ యోగం కలిసి వచ్చేటువంటిది ఉండదు. ఒకవేళ ఇండివిజువల్ జాతకంలో సప్తమ స్థానం కనుక బాగుందనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఒరిజినల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతూనే ఉంటుంది, ఫైటింగ్స్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క అతి మంచితనం లోకు అయిపోతుంది, లోకుగా తీసుకుంటారు అందరూ కూడా. వీళ్ళకి రావాల్సిన గుర్తింపు ఉండదు, విలువ ఇవ్వరు, ఈ రకంగా ఉంటుంది. సో అందరికని నేను చెప్పను, ఇండివిజువల్ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైనా యోగం బాగున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. జనరల్గా సంతానం ఎలా ఉంటుందంటే, సంతానపరంగా ఈ పుష్యమి నక్షత్రాన్ని కనుక మగ సంతానం పుట్టారనుకోండి, ఉదాహరణకి అనురాధ నక్షత్రంలో కనుక పుష్యమి నక్షత్రం వాళ్ళకి మగ సంతానం జన్మిస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కొడుకు వల్ల ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా సంపాదిస్తారు వీళ్ళు. 2025లో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంటే అండి పుష్యమి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. యాక్చువల్గా జనవరి మాసం చాలా బాగుందని చెప్పాలి. కానీ వీళ్ళకి మార్చి 30వ తారీఖు దాకా అష్టమ శని ఉంది. అంటే గాయాలు పాలవ్వడము, మనసు గాయపడము, లేకపోతే శరీర రుగ్మతలు అవ్వచ్చు, అప్పులు పాలవ్వడము. ఎప్పుడైతే అష్టమ స్థానంలో శని ఉంటుందో అండి సడన్ చేంజెస్ అండి, ఆల్ ఆఫ్ సడన్ కొత్తగా సమస్య వచ్చి మీద పడిపోతుంది. వీళ్ళకి ఏం చేయాలి, టెన్షన్ పడిపోతారు, ప్యానిక్ అయిపోతారు, సహాయం చేసేవాళ్ళు కూడా ఉండరు. అలాంటి సమస్యలు మార్చి 30 దాకా వీళ్ళని వెంటాడుతూ ఉంటాయి. కాస్త ప్రాణగండం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ ఛాయలు కనబడుతున్నాయి. ఎందుకంటే కర్కాటకంలో ఇప్పుడు కుజుడు స్తంభించాడు కదండి, జనవరి 23 దాకా స్తంభించున్నాడు. వెళ్ళేంత వరకు ఇబ్బందే. వెళ్ళిన తర్వాత 12వ స్థానంలో మిథునంలో స్తంభిస్తున్నాడు. కాబట్టి అప్పుడు కూడా ఆరోగ్య సమస్యలే. ఇప్పుడు నడిచేటువంటి జనవరి మాసంలో కాస్త బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి దగ్గర నుంచి కాస్త సెటరేట్ అవుతుంది. అయితే మార్చి 30 తర్వాత ఎప్పుడైతే అష్టమ శని దోషం వెళ్ళిపోతుందో, శని యొక్క దోషం వెళ్ళిపోయింది కాబట్టి కాస్త బాగానే ఉంటుంది. మిగతా మంత్స్ వచ్చేసరికి మే 15వ తారీఖు తర్వాత వీళ్ళకి వృషభంలోంచి మిథునంలోకి గురుడు రాబోతున్నాడండి. అంటే ఆర్థికంగా కాస్త విపరీతమైన ఖర్చులు అవ్వడము, కొత్త కొత్త అప్పులు చేయాల్సి రావడము, ఏదో ఒక జాబ్ వస్తుంది అని చెప్పి ఎవరో చెప్తారు, దానికోసం మీరు ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్తారు, దానికి మీరు కట్టాలని చెప్పి, లేదా ఒక వ్యాపారం కోసం ఒక పెట్టుబడి కోసం తీసుకెళ్ళి డబ్బులు అప్పు చేసి మరీ పెడతారు. అలాంటివన్నీ మే 15వ తారీఖు తర్వాత కనబడుతున్నాయండి. దయచేసి అలాంటివి ఏమీ చేయొద్దు. అక్టోబర్ దాకా, మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా కళ్ళు మూసుకోండి. డబ్బుల విషయంలో మీ చేతిలోంచి రూపాయి కూడా బయటికి వెళ్ళకూడదు. ఆ విషయం మాత్రం చాలా జాగ్రత్త. ఇకపోతే ఎప్పుడైతే మీనంలోంచి రాహు కుంభంలోకి వస్తున్నాడో, అష్టమ స్థానంలో రాహు వస్తున్నాడో, ఆశపడద్దు, దేని మీద ఆశపడద్దు. విపరీతమైన అత్యాశను పెంచి మీలో ఆ గుణం లేకపోయినప్పటికీ కూడా మే 18 తర్వాత ఆ గుణాన్ని పెంచి విపరీతంగా మిమ్మల్ని మోసం చేసే విధంగా రాహు యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి శని దోషం లేనప్పటికీ కూడా ఒరిజినల్ బిగ్ ప్లానెట్స్ రెండు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఇది ధార్మికమైన నక్షత్రం అండి. ఉదాహరణకి 27 నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు మాత్రమే దైవానికి, ఆధ్యాత్మికతకి, భగవంతుడికి, మంత్రసిద్ధికి వెంటనే కనెక్ట్ అవుతారు. అలాంటి గొప్ప గొప్ప నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏదైనా మంత్రదీక్ష చేస్తే, ఉదాహరణ మొదట్లో చెప్పిన గురువులకు సేవ చేయడము, ఆధ్యాత్మికత, వీళ్ళందరూ ఈ దారిలో ఉంటారని, ఏదైనా మంత్రం కోసం ప్రయత్నం చేసినా, ఒక పూజ
వీళ్ళు భక్తి శ్రద్ధలతో మనసావాచ కర్మణ ఆచరించిన ఒక పరిహారము. ఉదాహరణకి వీళ్ళకి ఇప్పుడు జనవరి మాసం బాగాలేదు కదండి, పుష్యమి నక్షత్రం వాళ్ళు కనుక ఇండివిజువల్ జాతకంలో ఏదైతే అంతర్దశానాథుడు నడుస్తున్నాడో దానికి అధిపతి ఎవరైతే అవుతారో ఆ దైవానికి, ఏదైతే నక్షత్రం వీళ్ళకి కారణం అవుతోందో ఆధిపత్యం వహిస్తోందో ఆ నక్షత్ర రీత్యా దైవానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన పరిహారం ఆచరించారనుకోండి, వీళ్ళకి 2025లో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి తొందరగా సిద్ధిస్తాయండి. ఎప్పుడైనా మనం పరిహారం ఆచరించేటప్పుడు కూడా నేను పరిహారం చూసేటప్పుడు వాళ్ళ ఏ నక్షత్రము వాళ్ళకి సిద్ధించేటువంటి యోగం ఉందా లేదా. ఉదాహరణకు ఒకరికి రాజయోగం సిద్ధించాలనుకో నాగరాజు గారు, వాళ్ళకి ఆ యోగం కనీసం ఉండాలి. కనీసం దానికి రాజయోగ ఛాయలు ఉండి ఎక్కడో ఆటంకపరిచేటువంటి పాపగ్రహ కలయిక దృష్టి వీక్షణ ఉన్నప్పుడు దాన్ని తొలగించే విధంగా మనం పరిహారం చేస్తాం. అస్సలు యోగం లేదనుకోండి చాలా కష్టం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మంత్రం సిద్ధించడము, పూజలు ఫలించడము, పరిహారం ఫలించడం చాలా తొందరగా అవుతాయి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా సిద్ధిస్తాయి. 2025లో మీకు మిక్స్డ్గా ఉంటుందండి. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకో, ఆర్థిక పరంగా నష్టపోతారు. తరువాత అత్యాశ పెరిగిపోయి విపరీతంగా ఇబ్బందులు వస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది, అష్టమంలో రాహు. కాబట్టి ఇండివిజువల్ జాతకం చూపించుకొని అంతర్దశానాథుడు, మహాదశానాథుడు, దశాంశ, నవాంశ, జన్మకుండలి చక్రాలు చెక్ చేసుకున్న తరువాత ప్రత్యేకంగా పరిహారం ఆచరించండి. ఖచ్చితంగా మీకు 2025లో ఎక్సలెంట్గా ఉంటుంది. జనరల్గా దోషాలు ఏమి ఉంటాయండి మామూలుగా? అంటే ఇవి పుష్యమి నక్షత్రం వాళ్ళకి బేసిక్గా ఈ ఆరోగ్య సమస్యలు, వీళ్ళ యొక్క అతి మంచితనము ఇవి దోషాలండి. కానీ వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో కనుక ఏదైనా కుజదోషము, ఎందుకంటే వీళ్ళకి బేసిక్గానే డిఫాల్ట్గా వైవాహిక జీవితంలో సమస్యలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే జాతకంలో ఏ కుజదోషమో, ఏ కాలసర్పదోషమో, లేకపోతే కలత్ర స్థానం పాడవడము, మాంగళ్య దోషము, అమంగళ దోషం ఇలాంటి ఏమైనా ఛాయలు అలా వచ్చాయనుకోండి, వీళ్ళ జీవితంలో సుఖం అనేటువంటిది అనుభవించడం కష్టం. జీవితాంతము భగవంతుడికి సేవకి అలా అంకితం అయిపోయి అలా ఏడుస్తూ ఉండేటువంటి జీవితాలు అయిపోతాయి. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే ముందే ఆచరించాలి. ఉదాహరణకి శని ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఏలినాడు శని, అష్టమ శని, ఏదైనా అంతర్గత జాతకంలో శని అయినా సక్సెస్ ఇచ్చాడనుకోండి మీకు వెనక్కి తీసుకోడు. ఒక రోగాన్ని ఇచ్చాడనుకోండి వెనక్కి తీసుకోడు. ఏదైనా ఇవ్వక ముందే పరిహారం ఆచరించాలి. ఎలా సార్ వీళ్ళకి ఏదైనా మంచి శుభకార్యాలు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఒక మంచిగా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తే, ఏ వారంలో స్టార్ట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం? వీళ్ళకి ఎక్కువగా గురువారం బాగుంటుంది. అధిపతి బృహస్పతి కాబట్టి గురువారం నాడు వీళ్ళు ఏం చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో, వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అండి నేను చెప్పింది. సో ఎప్పుడైతే ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.